కానీ శరీరం మాత్రము ఆ సిలువ మాడ మీద వేలాడుతా ఉంది. ఎవరైనా వాక్యం ఆయన సంఘము ప్రభుత్వము వాక్యాన్ని తోసివేశారు, కానీ వాక్యము ఆ సిలువ మాడ మీద వేలాడుతా ఉన్నది. ఎందుకంటే ఆ వాక్యాన్ని కోరుకునే వాళ్ళు ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. వాక్యము కోసము వచ్చే ఒక వ్యక్తి ఉంటాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరా వ్యక్తి అంటే అరిమత్తయి యోసేపు, ధనవంతుడు, శిష్యులలో ఒకడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ధనవంతుడేమో నన్ను వెంబడించమని దేవుడు అంటే వాడు వదిలేసిపోయాడు, ఆ తర్వాత నరకంలో కలిదేశాడు. కానీ ఈ ధనవంతుడు అలాంటి ధనవంతుడు కాదు, డబ్బును ప్రేమించే ధనవంతుడు కాదు, వాక్యాన్ని ప్రేమించే ధనవంతుడు. ఈ వ్యక్తి వాక్యాన్ని వెంబడించే ధనవంతుడు అరిమత్తయి యోసేపు. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని వెంబడించే ఒక చిన్న వధువు ఈ కాలంలో కూడా దేవుడు కలిగి ఉంటాడు. ఆయన ఆ శరీరము ఆ మాంసము మాకు కావాలి అనే ఆ వాక్యాన్ని కోరుకునే ఒక వధువు, యోసేపు లాంటి ఒక వధువు దేవుడి సాయంకాల సమయంలో కలిగి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధనవంతుడే దేవుని కోసం డబ్బు ఖర్చు పెట్టేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ అరిమత్తయి యోసేపు ఎప్పుడు వచ్చాడంటే సాయంకాల సమయంలో వచ్చాడు. సాయంకాల సమయంలో వచ్చి వాక్యాన్ని అడుగుతా ఉన్నాడు ఆయన. ప్రభుత్వము, రాజకీయము, దయ్యములు తోసేసిన వాక్యం నాకు కావాలి, నాకు ఆ శరీరం కావాలి. అవునా? మరి ఈ రోజు కూడా వధువు ఎప్పుడు వచ్చింది? సాయంకాల సమయముల. రిబ్కా ఎప్పుడు వచ్చింది? సాయంకాలం వచ్చింది ఆమె. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ రోజు వధువు ఏమడిగిందంటే నాకు వాక్యము కావాలా, నాకు వర్తమానం కావాలా. ఆయన ఎవరు? పరిపూర్ణ వాక్యం ఆయన. నాకు ఆ పరిపూర్ణ వాక్యం కావాలా, నాకు ఆ 7 ముద్దుల వర్తమానం కావాలా అని అడిగేది ఈ కాలములో అరిమత్తయి లాంటి యోసేపు. సాయంకాల సమయములో వాక్యాన్ని కోరుకునే ఒక వధువు ఉంది ఈరోజు. కానీ ఇదే కాలములో మొత్తము రాజకీయము, దైవాత్మలు వాక్యాన్ని తోసిపారేస్తారు. కానీ వాక్యాన్ని కోరుకునే ఒక వధువును దేవుడు సాయంకాలంలో కలిగి ఉన్నాడు ఆయన. ఆ శరీరము ఇంకా కనవలసినవులు ఓ అరిమత్తయి యోసేపు కోసము ఎదురు చూస్తా ఉన్నాడు ఆయన. ఆయన వస్తాడు, నన్ను తీసుకెళ్తాడని. దేవుడికి స్తోత్రం.